సోమరితనపు కోతి. షేక్పూర్ అనే గ్రామం అడవిలో ఒక ముసలి కోతి తన 2 పిల్లలు మీకు ఇంకా చీకుతో పాటు కలిసి ఉండేది. తను తన పిల్లలను చాలా ప్రేమించేది. ఇంకా చాలా ప్రేమగా వారి పోషణను చూసుకుంటూ ఉండేది. తను వారికి మంచి మంచి ఆహారాన్ని తెచ్చిపెట్టేది. చూడండి, నేను మీకోసం అరటిపండ్లు తీసుకొచ్చాను. అరే వా, చాలా బాగున్నాయి, నాకే ముందుగా కావాలి. లేదు లేదు, నాకివ్వు ముందు. అరే, అందరికీ ఇస్తాను. శాంతంగా ఉండండి కొంచెం. అమ్మా, నువ్వు ఇంత తీయటి పండ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మీరు 2 పెద్దగా మారి చెట్టుపై ఎక్కగలిగే సామర్థ్యం మీకు కలిగినప్పుడు అప్పుడు నేను మీకు అన్ని చోట్ల చూపిస్తాను నా ప్రియమైన పిల్లలు, సరేనా? అవునా అమ్మా, సరే. ఈ విధంగా కాలం గడుస్తున్న కొద్దీ చీకు ఇంకా మీకు పెద్దవారయ్యారు. మీరిద్దరూ ఇప్పుడు పెద్దవారయ్యారు. నేను కోరుకుంటున్నాను మీరిద్దరూ నాతో పాటు అడవికి వచ్చి ఆహారాన్ని వెతకడం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనితో మీరు స్వయంగా మీ చేతులతో భోజనాన్ని వెతికి మీ కడుపులను నింపుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను వెళ్ళడానికి. లేదు అమ్మా, నేను వెళ్ళను. నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అవునా, సరే, మంచిది. ఎలాంటి సమస్య లేదు. అలా అయితే నేను నీ కోసం భోజనాన్ని తీసుకొస్తాను. చీకుకు ఈ విధంగా ఏ కష్టం పడకుండా భోజనం దొరుకుతూ ఉండేది. దాంతో తను ఇంకా సోమరిపోతుగా మారాడు. తర్వాత వాళ్ళ అమ్మ తనతో పాటు అడవిలోకి రమ్మని పిలిచినప్పుడు తను అప్పుడు ఏదో ఒకటి అబద్ధం చెప్పేవాడు. కుమారా చీకు, ఏంటి ఈరోజు నువ్వు నాతో పాటు రాగలవా? అరే అమ్మా, నా కాళ్ళలో చాలా నొప్పులుగా ఉన్నాయి. అయినా అడవిలో నుండి భోజనం తీసుకొని రావడం ఏదైనా పెద్ద విషయమా? అమ్మ ఊరికే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అవునా, అయితే సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. వాళ్ళ అమ్మకు ఈ విషయం అర్థమవుతుంది. ఇదొక అలవాటుగా మారింది. తను బద్ధకస్తుడుగా మారాడు. ఒకవేళ తను ఇప్పుడు మారలేదంటే తనకు ఏదో ఒక రోజు చాలా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విధంగా వాళ్ళ అమ్మ తన భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడుతుంది. కానీ చీకుకి అనిపిస్తూ ఉండేది వాళ్ళ అమ్మ తనతో పాటు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతుందని. ఇలానే ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోతుంది. అప్పుడు మీకు తన సోదరుడి చీకుకి నచ్చజెప్తాడు. చూడు, ఇప్పుడు మన అమ్మ మనతో లేదు. ఇప్పుడు అన్ని పనులు మనమే చేసుకోవాలి. అరే, నువ్వైతే నా సోదరుడివి కదా. నువ్వుండగా నాకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు కదా. నీ మాటలు నిజమే, కానీ మనం జీవితాన్ని జీవించడానికి మనం మన కాళ్ళపై నిలబడడం చాలా అవసరం. నేను ఎప్పటి వరకు నీకు సహాయపడగలను? ఎక్కువ పాఠాలు చెప్పకు. అడవి నుండి నా కోసం తినడానికి భోజనం తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నావనుకుంటున్నావా? లేదంటే? మీకుకి తన సోదరుడి మాటలు చాలా బాధ పెడతాయి. కానీ తనను అసలు వదిలేది కాదు. ఇంకా తనతోనే ఉండేవాడు. అక్కడ చీకు తన సోదరుడి మాటలు పట్టించుకోకుండా ఇంటిలోనే ఉంటూ ఇంకా బద్ధకంగా మారతాడు. అరే చీకు, ఎక్కడున్నావు? తొందరగా వచ్చేయ్. నేను నీ కోసం ఈరోజు జామపండు తీసుకొచ్చాను. చీకు తన సోదరుడు తెచ్చిన జామపండు తిని చాలా ఆనందిస్తాడు. ఆనందంగా ఉంది. చాలా. పండు ఎంత తీయగా ఉందో. ఎప్పుడైనా స్వయంగా తెచ్చుకొని తినొచ్చు కదా. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక భయంకరమైన సింహం వస్తుంది. ఇంకా అది అన్ని కోతులను వెంటాడుతూ ఉంటుంది. కోతులను చూడగానే వాటిపై దాడి చేసి వాటిని చంపేస్తుంది. చూడు, అడవిలో భయంకరమైన సింహం వచ్చింది. దానితో జాగ్రత్తగా ఉండు. నేను నీ కోసం ఆహారం తీసుకొచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, నువ్వు నా గురించి ఆందోళన పడకు. మీకు చెట్టుపై నుండి దిగి భోజనం కోసం కొంత దూరం వెళ్తాడు. అయితే అప్పుడు ఆ సింహం తనను వెంబడిస్తూ ఉంటుంది. అరే, చచ్చిపోయాను రా బాబు. ఇది నన్నే చంపాలనుకుంటుంది.
మీకు ఎలాగో అలాగా చెట్టుపై ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. కానీ ఆ సింహం చెట్టు కింద కూర్చొని మీకు చెట్టుపై నుంచి క్రిందికి దిగాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ సింహం అయితే నా వెంటే పడింది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఈ విధంగానే రాత్రి అవుతుంది. కానీ సింహం అక్కడి నుంచి కదలదు. దాంతో మీకు తన ఇంటికి వెళ్ళలేదు. అక్కడ చీకు తన సోదరుడి కోసం చూస్తూ ఆకలితోనే ఉంటుంది. కానీ తను భోజనం కోసం ఎలాంటి ప్రయత్నం చేయదు. తెలియడం లేదు నా సోదరుడికి ఏం జరిగిందో. ఒకవేళ ఇలా అయితే కాదు కదా, తను కావాలనే ఇంటికి రాకుండా ఉన్నాడా? ఉదయం నుండి ఆకలితోనే ఉన్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చీకు రాత్రి మొత్తం ఆకలితోనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మీకు తిరిగి రావడం వల్ల తాను భోజనం చేస్తుంది. నీ కారణంగా నేను రాత్రంతా ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. నువ్వైతే ఆకలితోనే ఉన్నావు, కానీ అక్కడ నా ప్రాణాలే ఆపదలో ఉన్నాయి. అవునా? అలా ఏం జరిగింది నీతో పాటు? మీకు తన కథ మొత్తాన్ని వివరించింది. దాని తర్వాత చీకుతో ఇలా అంటుంది. అందుకే అంటాను, నువ్వు స్వయంగా ఏదైనా పని చేసుకో అని. దానితో ఏదైనా ఆపద వచ్చినప్పుడు నువ్వు స్వయంగా దానిని ఎదుర్కోవచ్చు. అవునా? సరే సరే. ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే వర్షాకాలం వచ్చేస్తుంది. మేఘాలు రావడం వల్ల పెద్దగా వర్షం కురుస్తుంది. సోదరా, చాలా ఆకలి వేస్తుంది. నేను ఏం చేయగలను? అసలు వర్షం తగ్గడమే లేదు కదా. ఏంటి, మనం వర్షంలో ఆహారం కోసం వెతకడానికి వెళ్ళకూడదా? అమ్మ ఇలా అంది. ఎప్పుడైతే పెద్ద తుఫాన్ లేక వర్షం కురుస్తుంటే మనం ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదని. మన ప్రాణాలకు ఏదైనా అపాయం జరగవచ్చు. అయితే మనం వర్షం తగ్గే వరకు ఎదురు చూడాల్సిందే. ఇద్దరూ ఆకలితో ఉండి వర్షం ఆగిపోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పగలు రాత్రి అవుతుంది. కానీ వర్షం ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంటుంది. వారు ఉదయం లేచి చూడగానే అడవిలో వరదలు వచ్చి ఉంటుంది. ఇంకా పైనుండి వర్షం కూడా తగ్గలేదు. ఓ భగవంతుడా, ఏం జరుగుతోంది? అడవిలో వరద వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆకలితో అల్లాడుతున్న సోదరుని చూసి మీకు ఉండలేకపోతాడు. ఇంకా తాను ఆహారం కోసం వెళ్ళాలనుకుంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను భోజనం కోసం వెళ్తున్నాను. నేను కూడా నీతో పాటు వస్తాను సోదరా. లేదు, ఇప్పుడు వద్దు. బయట చాలా ప్రమాదంగా ఉంది. నేను తినడానికి ఏదైనా తీసుకొని తొందరగా తిరిగి వస్తాను. మీకు భోజనం కోసం బయటికి వెళ్తాడు. కానీ తను తిరిగి రాడు. అరే, తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంత ఆలస్యమయ్యింది. ఆకలితో నా ప్రాణాలు పోతున్నాయి. ఒకవేళ నాకు భోజనాన్ని వెతికే అనుభవం ఉంటే నేను స్వయంగా వెళ్ళేవాణ్ణి. చీకు తన తప్పును తెలుసుకుంటాడు. ఎందుకంటే తను వేరే వారిపై ఆధారపడేవాడు. తాను ఎప్పుడూ కూడా స్వయంగా భోజనం సంపాదించుకోలేదు. దాని కారణంగా తను ఈరోజు ఈ సమస్యలో ఇరుక్కున్నాడు. కొన్ని రోజులుగా ఆకలి దాహంతో ఉన్న కారణంగా చీకు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒకరోజు రాత్రి తను ఆకలితోనే పడుకోవాల్సి వస్తుంది. కానీ చీకుకి ఆ రాత్రి తర్వాత మరుసటి ఉదయం లేకుండా పోతుంది. తను శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, మనం ఇతరులపై ఎప్పుడూ ఆధారపడకూడదని. హలో స్నేహితులారా, మాకు కమెంట్స్ చేసి తెలియజేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో అని. ఈ కథను లైక్ చేసి ఇంకా మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.